దక్షిణాదిపై అదే వివక్ష. కేంద్రానికి రాష్ట్రం ₹1 చెల్లిస్తే 5 ఏళ్లుగా తిరిగి వచ్చేది ₹42. అదే బీహార్ ₹6 చెల్లిస్తే యూపీకి ₹2 చేస్తున్నటువంటి మోడీ సర్కారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక వెల్లడి అంటూ చూస్తాం. సో చూడండి ఒకసారి జాతీయ సగటు చూసినట్లయితే 2018, 19, 2019, 20 మొత్తం చూసినట్లయితే చూసినా కానీ తెలంగాణ చాలా అత్యధికంగా ఉన్నట్టుగా కనబడుతుంది. రాష్ట్రాలు కేంద్రానికి రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇలా ఉన్నాయట. సో 2018లో మనము రూపాయి చెల్లిస్తే 60 పైసలు వచ్చినాయి. 2019, 20లో 45 పైసలు వచ్చినాయి. 2021లో 36 పైసలు వచ్చినాయి. 21, 22లో 37 పైసలు వచ్చినాయి. 22, 23లో 39 పైసలు వచ్చినాయి. మొత్తంగా 42 పైసలు వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్కి ఏమో ఎక్కువ ఇస్తున్నారు, తమిళనాడుకేమో ఇంకా తక్కువ, మనకంటే చాలా దారుణంగా ఇస్తున్నారు. కర్ణాటక కూడా మనకంటే చాలా దారుణంగా ఇస్తున్నారు. బీహార్కి ఏమో రూపాయి చెల్లిస్తే ₹6, ₹5 ఇట్లా ₹6 సగటు ఇచ్చినారు. ఇక మధ్యప్రదేశ్ చూడండి 1.73, అంటే రూపాయి ఇస్తే సౌత్ చూడండి, తెలంగాణకేమో రూపాయి కంటే తక్కువ, ఆంధ్రప్రదేశ్ కంటే రూపాయి కంటే తక్కువ, తమిళనాడుకు రూపాయి కంటే తక్కువ, కర్ణాటక రూపాయి కంటే తక్కువ. బీహార్కేమో ₹6, మధ్యప్రదేశ్కేమో ₹2 దాకా ఇస్తున్నారు, రాజస్థాన్కేమో ₹1.5 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కేమో ₹2.5 ఇస్తున్నారు. అంటే దక్షిణాది మీద ఎంత పెద్ద వివక్ష చూస్తున్నో చూడండి. అంటే వీళ్ళకు ఈ సౌత్ ఇండియా ఏదైతుందో భారతదేశంలో వీళ్ళు బాగా అనుకోరు. ఎంతసేపు పనికిమాల పథకాలని అవన్నిటి కూడా డబ్బులు ఉత్తరప్రదేశ్కి పోతాయి, బీహార్కి పోతాయి, మధ్యప్రదేశ్కి పోతాయి, ఇక రకరకాల రాష్ట్రాలకు పోతాయి. ఇక మరి దక్షిణాది మీద వివక్ష చూపినట్టు కదా. ఎంత దారుణంగా అంటే గుజరాత్ పోతాయి అత్యధికంగా, ఇక ప్రతి ఫండ్ కూడా వాళ్ళకే పోతుంది. అందుకే ఈ దేశంలో ఇట్లా తగలబడ్డది ఈ దేశం. ఎంత దారుణంగా ఉందో చూడండి, ఎంత వివక్ష ఉందో చూడండి. దక్షిణాది రాష్ట్రాలపైన ఉత్తరాది డామినేషన్ ఏ విధంగా ఉందో చూడండి. అందుకే ప్రతిసారి కూడా మనమేమో డెవలప్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి సిటీలో హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, కేరళ కోయంబత్తూరు కానీ, ఇలాంటి సిటీస్ ఎక్కడ నార్త్లో ఉండవు. గుర్తుపెట్టుకోండి, నార్త్లో పెద్దగా చెప్పుకోదగ్గ సిటీస్ ఏముండవు. చెప్పుకోదగ్గ సిటీస్ హైదరాబాద్, బెంగళూరే. ఈ దేశంలో పేరు తెచ్చే సిటీస్ ఏమంటే హైదరాబాద్, బెంగళూరే. ఆ తర్వాత ముంబై ఉంటుంది. కానీ మన సౌత్ పైన మాత్రం ఈ నార్త్ డామినేషన్ ఎట్లా ఉందో గమనించండి. మనల్ని ఎక్కడ కూడా కీలకమైన పదవులు ఇయ్యరు, కీలకమైన మంత్రి పదవులు ఇయ్యరు, మీరు మొత్తం షాకులను వాళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తారు. సో సౌత్ ఇండియా కొంత అవేర్ కావాల్సిన అవసరం అవుతుంది. కొంతమంది దుర్మార్గులు వాళ్ళ చెంచాగాళ్ళంతా కూడా తయారయ్యారు. ఆ చెంచాగాళ్ళంతా కూడా ఇప్పుడు మన సౌత్ ఇండియా ఏదైతుందో నాశనం కావడానికి ప్రయత్నమే ఈ దొంగలే. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దొంగలే. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్ష కొనసాగుతుంది. గత 5 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తుంది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లను దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఉత్తరాది రాష్ట్రాలపై ప్రేమ ఓల్కబోస్తూ ఆ రాష్ట్రాలకు గణనీయంగా మొత్తంలో నిధులను బదలాయింపు చేస్తున్నది. తెలంగాణకు 2018, 19 నుంచి కేంద్రం బదలాయిస్తున్న నిధులను పరిశీలిస్తే సో ఇదంతా కూడా కనబడతా ఉంది. దాదాపు 42 పైసలు ఉంది. సో అదేవిధంగా ఇటు సగటున ₹6 అంటే బీహార్కు, మధ్యప్రదేశ్కు 1.73 పైసలు, ఉత్తరప్రదేశ్కు ₹2, రాజస్థాన్కు రూపాయి కంటే ఎక్కువైతే ఇస్తున్నాడు. జాతీయ సగటు కేవలం 42 పైసలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయి సగటు మొత్తాన్ని ఇస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం 400, 500% అధికంగా నిధులు ఇస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారంటూ చూస్తున్నాం. సో అభివృద్ధి చెందిన రాష్ట్రాలంటూ ఏంది, తెలంగాణ అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, తమిళనాడు అభివృద్ధి చెందింది, కేరళ అభివృద్ధి చెందింది, కర్ణాటక అభివృద్ధి చెప్పేసి ఇట్లా ఒక బూజి చూపించేసి మనకు నిధులు తగ్గిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కేంద్రం ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే 100% ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.